హలో దోస్తులు, వెల్కమ్ టు అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు మీరందరూ? ఈరోజు రాణి హెల్త్ కూడా బాగైంది. చాలా సంతోషం ఫ్రెండ్స్. నిన్న నాకు హెల్త్ బాగాలేదని చెప్పగానే అందరూ టేక్ కేర్ రాణి గారు, టేక్ కేర్ రాణి గారు అని మెసేజెస్ పెట్టారు. చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వెల్ విషెస్ ఫ్రెండ్స్. మాకు ఇలా సపోర్ట్ చేసే వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ సజెషన్స్ ఇంకా వీడియో పైన కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న రేహాన్షిక ఇంకా విష్ణువర్ధన్కి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న అనిల్, లావణ్య ఇంకా హైదరాబాద్లో ఉంటున్న అనిత అండ్ చందు గార్లకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి బర్త్డేలు ఇంకా మ్యారేజ్ డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్, మనము ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 21కి వచ్చేసాము. ఈ పార్ట్ 21 ఏంటంటే పార్ట్ 20కి కంటిన్యూయేషన్. మా అత్త వల్ల చిన్ననాటి స్నేహితురాలు వచ్చింది కదా, ఇంకా ఎన్నెన్ని చెప్తుందో విందాం. ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఏం చెప్పినా నా కూతురే గ్రేటు, నేనే గ్రేటు. ఆ డాక్టర్ గ్రేట్ కాదు, నువ్వు గ్రేట్ కాదు. కరెక్ట్ అత్తమ్మా, మీరు చెప్పిందే కరెక్ట్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అవునే, నీ బుట్ట బొమ్మను ఎక్కడి నుంచి పట్టుకొచ్చినావు? ఏం బుట్ట బొమ్మనే? ఏడగా బొమ్మలు షెల్ఫ్లో పెట్టిన బొమ్మలా? అవి నా బిడ్డ సిటీల నుంచి కొనుకొచ్చిందే. ఏగ పిచ్చి బొమ్మల గురించి కాదే నేను అడిగేది. మీ కోడలమ్మ బుట్ట బొమ్మ లెక్కున్నది, చూసినా కొద్ది చూడబుద్ధి అవుతుంది నాకు. ఏ ఊరు మీ కోడలిది? గరే మంచిగుంటదే, నాకంటే మంచిగుంటుంది ఆవే. ఇక నువ్వైతే హీరోయిన్ లెక్కనే ఉంటావు, నీకంటే మంచిగుంటుందా చెప్పు? ఏదో గడ పల్లెటూరులా గడుండే, మా ఊరు పక్క ఊర్లోనే. మాకు తెలిసిన వాళ్ళే చేసుకోండి అని ఒకటే అంటే చేసుకున్నాం. ఇక కట్నం లేదు, చక్కగా ఏది లేదు, గట్టిగానే వేసుకొని వచ్చిండు నా కొడుకు. ఈ కాలంలో కూడా కట్నం ఏంది? నువ్వు మంచిగా చదువుకోవాలి, మంచి గుణవంతురాలు అయి ఉంటే చాలు. నిన్ను మంచిగా చూసుకుంటుందా లేదా నీ కోడలు? కట్న కానుకలు ఎందుకే నీకు? చూసుకుంటాంది. ఏం చూసుకుంటాంది? ఒక్క పని చేయది, నాకు ఏం చేయది, అన్నీ నేనే చేసుకుని కూడా అవుతుంది. కోడలంటే ఇంట్లో అన్ని పనులు జగబెట్టాలి. ఏం జగబెడుతుంది? ఏం చెయ్యది. ఇక నేనే దానికి చేసుకుంటా పెడతా తిండి. మొత్తం పనులు నువ్వే చేస్తున్నావా అని? అట్లా చేస్తేనే గిట్లున్నావా? నీ కోడలికి థ్యాంక్స్ చెప్పుకోవే. ఆయనతో ఈ పని కూడా చేయకపోతే ఇంకెంత దొడ్డు అవుతావో నువ్వు. ఏం దొడ్డున్ననే, నేను చిన్నప్పటి సంది గిట్లనే ఉంటి, మళ్ళీ ఇప్పుడేందో కొత్తగా దొడ్డైనా అని చెప్పబడితివి నువ్వు. నేను నీకు ఒకటి ట్రెడ్మిల్ పంపిస్తావు, రోజు దాని మీద వాకింగ్ చెయ్యు. అయినా బయట మంచి మంచి చెట్లు, చల్ల గాలి, ఇంత మంచిగా ఉందే మీ ఊరు. రోజు ప్రొద్దున సాయంత్రం వాకింగ్కి వెళ్తే ఏమవుతుంది? ఏం వాకింగ్ చేసి బయటకు నేను ఊకే అంత బయటకు పోయి గిట్ట నడితే బుక్కను ఆడితే ఆయనతో నా మూతి పనులు రాలితే అందరు చూసి నవ్వుతారు. గింట నడితేనే కింద పడతా అన్న ఊకే ఆడిడా. ఆ కింద పడు రోగం ఇంకా పోలేదా? అవే గుండ్రా ఉంటే గట్లనే అవుతుంది. నడుస్తూ ఉంటే బ్యాలెన్స్ ఆగది, అటో ఇటో పడతావు. ఇక అందుకే ట్రెడ్మిల్ పంపిస్తా, రోజు ఎక్కడన్నా ఫిట్ చేసుకోవాలి. రోజు వాకింగ్ చేయి మంచిగా దాని మీద. అప్పుడు మంచిగా నా లెక్క కావాలి చెప్తున్నా. వాకింగ్ చేసి మళ్ళీ వచ్చేసరికి సన్నగా చూపెట్టాలి నాకు. ఇట్లుంటే రోగాలు వస్తాయి, ఏ మంచిది కాదు. ఫ్యూచర్లు వస్తాయి, ఇప్పుడు ఏమనిపించదు, మనకు తెలియదు. అవునే, అప్ప నుంచి ఏందో పంపుతా అంటున్నావు. పోయినసారి గదేందో సీటు పంపించిన చూడు, పైన ఒక బ్రెడ్, కింద ఒక బ్రెడ్, మధ్యలో అంతా సీట్ ఉన్నది, కోవలెక్కున్నది. గా సీటు పంపిస్తా అంటున్నావా మళ్ళా? అయ్యో, అది సీట్ కాదే, ట్రెడ్మిల్ అంటే దాని మీద నిల్చొని వాకింగ్ చేయొచ్చు. నువ్వు ఉరుకుడు అవసరం లేదు, అదే ఉరుకుతా ఉంటుంది, నేను ఉరికిస్తుంది. అయ్యగా వాకింగ్ చేయించుడేందే? మా ఊర్లో కుక్కెంబడి పడితే గట్లనే ఉరికి సచ్చిన. నన్ను గట్ల ఉరికిచ్చేదైతే నాకేమద్దు. ఉరికిచ్చుడు కాదు, ఏం కాదు. దాని మీద నిల్చొని వాకింగ్ చేయాలి, ఒకటే దగ్గర కూర్చొని వాకింగ్ చేయొచ్చు. దాన్నే ట్రెడ్మిల్ అంటారు. అదేందోనే, టెండ మిల్లో బండ మిల్లో
నాకేం తెలియదు. అయ్యో అత్తమ్మ, మన స్వప్న వల్ల అత్తమ్మ ఎక్సర్సైజ్ చేయదా? అదే వాకింగ్ చేస్తుంది కదా, హాల్లో ఒకటి ఉంటుంది, దాని మీద ఎక్కి వాకింగ్ చేయదా? అదే ట్రెడ్మిల్ అంటే. అయ్యో గదా అనే, గది నాకు కూడా మస్తు ఇష్టమే. ఆడికి ఈడికి పోతే మస్తు కాలు గుంజుతాయి. దాని మీద నిల్చుంటే అయిపోయినట, నడుచుడు కూడా అవసరం లేదట. నీ మొహమే, నువ్వు అది ఆన్ చేసి దాని మీద అట్లానే నడవకుండా నిల్చున్నావు అనుకో, అయితే ఎల్లెలకల పడతావు, లేకపోతే ముందటికి వాడి మూతి పనులు రాలగొట్టుకుంటావు, ఓర్ల బొక్కల పడతావు. అది ఎంత ఫాస్ట్గా పెట్టుకుంటే అంత ఫాస్ట్గా నడవాలి దాని మీద. నువ్వు గట్ల నడిచేసానగైనా అవి. నేను దాని మీద అస్సలు నడవ. నేను ఖచ్చితంగా బయట గ్రౌండ్కి పోతా వాకింగ్కి. చల్ల గాలిలో వాకింగ్ చేస్తే మంచి, ఇంకా పాటలు ఏదైనా పెట్టుకుంటేనైతే మొత్తం రిలాక్స్ అవుతుంది మైండ్. ఆంటీ, లంచ్కి ఏం వండమంటారు? వదిన, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? వాళ్ళు ప్రాణ స్నేహితులు, ఎప్పుడో ఏళ్ళకి ఒకసారి కలుసుకుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ట్యాప్కోసారి వచ్చి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నేను చెప్తా కదా ఏమేమి వండాలో. నన్ను అడుగు మెను. మొన్న చికెన్ బిర్యానీ వేసినావు, అది నాకేం నచ్చలేదు. ఆంటీకి వేసి పెట్టావు అట్లాంటిది, అస్సలు తినది. ఆంటీ అసలే పెద్ద డాక్టర్, పంది మింగినట్టు మింగింది. ఇప్పుడు ఆమె ముందట కావాలనే దరిద్రంగా వేసినావు చికెన్ బిర్యానీ అంటుంది, పంది మొక్కది. నేను మొత్తం ఏమేమి చేయనో లిస్ట్ చెప్తా, అన్నీ గుర్తుపెట్టుకో, ఒక్కటి కూడా మిస్ కానీయకు. చెప్పిగా నీ మనసులో కోరికలన్నీ దిగదిస్తుంది. ఇప్పుడు మంచిగా ఒక 3 kgs మటన్ తెప్పించి 2 kgs ఏమో మటన్ బిర్యానీ చెయ్యు, ఇంకో 1 kg మటన్ ఏమో మంచిగా ఫ్రై చెయ్యు. మటనా? ఆంటీ మటన్ తినదనుకుంటా, ఎందుకంటే కొలెస్ట్రాల్ ఉంటుంది కదా. ఆంటీ ఎంత సన్నగా ఉందో చూసినావు కదా. మటన్ మేము తింటాం కానీ ఫిష్ తెప్పియు, ఫిష్ కూడా తెప్పించి మంచిగా పీసెస్ ఫ్రై చేసి పెట్టు. కానీ స్వప్న, డాక్టర్ ఆంటీ నాన్ వెజ్ తినదని విన్నాను. బుట్టబొమ్మ, నువ్వు కరెక్ట్ చెప్పావమ్మా. నేనా ఆంటీ? నువ్వు కాదు, నువ్వు బుట్టబొమ్మ ఏంటి? నేను రాణిని అంటున్నా. రాణి నేను ప్రొద్దున చెప్పినప్పుడు విన్నట్టుంది. నేను అసలు నాన్ వెజే తినను, నేను ప్యూర్ వెజిటేరియన్. ఆంటీ వెజిటేరియన్ అట. ఆంటీకి వెజ్ కర్రీస్ వేయు, మాకేమో నాన్ వెజ్ కర్రీస్ వేయు. మటన్ బిర్యానీ అయితే అస్సలు కెవ్వు కేక కావాలి చెప్తున్నా. అవునే, నేను ఇంటికి వచ్చిన నాన్ వెజ్ తినా అని చెప్పిన, వెజ్ తింటా అంటే మీరు నాన్ వెజ్ వండుకొని తింటారా? ఆ వాసన నేను పీల్చుకోనా? ఇప్పుడు నాకు అస్సలు నాన్ వెజ్ వాసన కూడా పడదు చెప్తున్నా. నువ్వు ఇట్లా నాన్ వెజ్ వండినావు అనుకో, నన్ను ఇంట్లో పెట్టుకొని నేను మా ఆయనకు ఫోన్ చేసి రమ్మంటే సపరేట్కి వెళ్ళిపోతా. నువ్వు ఆవిడ ఎందుకే, గది నా బిడ్డే తెలియక అంటాందే. నువ్వు వాసన కూడా పడది. వాళ్ళ మొత్తం వెజ్ మన ఇంట్లో. నీకు వెజ్లా ఏమేం కానో చెప్పు. ఇంకా పన్నీరు, మష్రూము, వెజ్లో నీ ఇష్టం ఉన్నాయి వండి పెట్టు. నువ్వెన్ని రకాలు వండి పెడితే అన్ని రకాలు వండి తింటా నేను. ఆయన స్వప్న, మీ అత్తమ్మ గదేందో తింటుంది. ఆయన శనివారం అవి ఏంటి చెప్పు ఒకసారి. టోపలో పాపలో అని అంటారు. మమ్మీ అది టోఫు. టోపలు అంటే ఏంటి అసలు? అవి ఇక్కడ దొరుకుతాయా ఇంతకు? ఏమో మీ ఊర్లో దొరుకుతాయో దొరకాయో. టోఫు లేకపోతే పన్నీరే తీసుకురాలే. ఇంకా ఇత్తులు ఎంతో తింటుంది కానీ మీ అత్త, వాటిని ఎందో అంటారు. రాజమ్మలు. అత్తమ్మ అవి రాజ్మా. ఏందే నువ్వు మొత్తం చిన్నప్పుడు ఎట్లున్నావో గట్లనే ఉన్నావు. అసలు ఇంగ్లీష్ అక్షరం ముక్క రానట్టున్నది నీకు. నీకు బిడ్డ ఉన్నది, కొడుకున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ చిన్న చిన్న వర్డ్స్ కూడా నేర్పిస్తలేరా కనీసం ఇంగ్లీష్లా? ఇగో వాళ్ళు ఎట్లా మాట్లాడినా నా భాష నాకుంటుంది. నా ఇంగ్లీషు, తెలుగు గట్ల ఎన్ని భాషలు ఉన్నా నాకు భాష నాది వేరే ఉంటుంది. ఇప్పుడు గవ్వే అంట నేను గట్ల చెప్తానే వీళ్ళకి అర్థమవుతుంది. పోన్రే పోయి రాజమ్మలు మష్రమ్మలు ఏ పోన్రి. ఏం భాష నేనిది? రాజ్మాని రాజమ్మలు అంటున్నావు, మష్రూమ్స్ని మష్రమ్మలు అంటున్నావు. ఈ అమ్మలు నాన్నలేంది? పోవే పో, రాని పో. మంచిగా వేయు. ఇక పన్నీరు, మష్రమ్మలు, రాజమ్మలు. ఇక పన్నీర్ తోటి బిర్యానీ వేస్తారు. ఇక పన్నీర్ బిర్యానీ వేయు. ఇక వీటిని కూడా మంచిగా నూనెలో గోలిచ్చి బజ్జీలు లెక్కేయు. మష్రమ్మల్ని కమ్మగా ఉంటాయి. మనం కూడా తినక మస్తు రోజులైతుంది. సరే అత్తయ్య. మమ్మీ మొత్తం వెజ్జేనా? నాన్ వెజ్ అస్సలు వద్దా? నాన్ వెజ్ అంటే విందే ఊకే. చిన్నప్పుడు కూడా గట్లనే నాన్ వెజ్ అంటే కోసుకునేదానివి. అప్పుడు స్కూల్లో మీ అమ్మ లెక్కనే నీకు కూడా ఒక్క మార్క్ వచ్చేది కాదు. ఎప్పుడు మొద్దుది అని తిట్టేటోళ్ళు టీచర్లు.
నేనే వాళ్ళకి చెప్పేదాన్ని, పోనీ అమ్మ నా ఫ్రెండ్ కూతురే వదిలేయండి అని. అప్పుడు ఇప్పుడు మొత్తం మొద్దు మొహమే ఉన్నట్టున్నావుగా నువ్వు. ఇదేంది అందరి ముందట నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. ఈ మా వదిన మొత్తం ఇందామని ఇక్కడనే సెటిల్ అయింది. వదిన నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి వంట చేయిపో, అమ్మ చెప్పిందిగా. చేస్తా ఆగు. మీ సుప్రభాతం విన్నాకనే వేద్దామని ఫిక్స్ అయినా. ఇంకా మీ అన్నీ ఏమేం చెప్తుందో ఇంట. పురావస్తు శాఖల నుంచి తవ్వినట్టు తవ్వుతాంది అన్నీ వీళ్ళ బాగోతాలన్నీ. ఇదట స్కూల్కి టాపర్ అట, ఇది బాటకి వేసిందట, వాడు బీటకి వేసిందట. అవునా ఆంటీ, మీరు అవన్నీ చెప్తూ ఉంటే మా అత్తయ్యకి స్వప్నకి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నట్టున్నాయి. ఇంకా మా రాజు ఏమేం చేసేవాడో తెలుసా ఆంటీ? ఎందుకు తెలియదమ్మా, వీళ్ళిద్దరు మొద్దు సుద్దలే. స్కూల్ అక్షరం ముక్క చదివేటోళ్ళు కాదు. ఇగో ఇది పెద్ద మొద్దు సుద్ద, వాడు ఇంకా పెద్ద మొద్దు సుద్ద. వాళ్ళు ఏం చదివినరో ఎట్లా చదివినరో పెద్ద వెరినాక కానీ ఇక గిట్లా తయారైనరు. మమ్మీ ఏందే మీ దోస్తుని కంట్రోల్ చేసి చెప్తున్నా, ఇష్టం ఉన్నట్టు అవుతుంది దాని దగ్గర. ఏంటి స్వప్న ఏమో అంటున్నావు? ఏం లేదాంటీ, నేనైతే వీళ్ళని చిన్నప్పుడు మొద్దు 1 మొద్దు 2 అని పిలిచేదాన్ని. ఇగో ఈ మొద్దుదైతే ఒకసారి ఏం చేసిందో తెలుసారా అని? ఏం చేసింది? వదిన నాకు కాఫీ కావాలి, కలుపుకొని రాపో. తెస్తా స్వప్న, ఆంటీ ఏమో చెప్తుంది, అది విన్నాక వెళ్తాను, ఆగు, జరుగు పక్కకి. కాఫీ ఇంకా నీకు కలుపుకోవడం రాదా మొద్దు? అది కూడా తెలుసా లేదా? ఏమే చదువులో ఎట్లా అయినా సుంట మొద్దులు, ఇలా కనీసం వంటలన్నా నేర్పించలేదా? అయితే విను రాణి, ఈ మొద్దుది ఒకరోజు ఏం చేసిందో తెలుసా? దానికి 0 మార్కులు వచ్చినాయి. ఇంటికొచ్చి సావు తెలివి తన అన్నకు చూపెట్టింది. అన్నగాడు ఉన్నాడు కదా నీ మొగుడు రాజు, వాడేం చేసిండు, మంచిగా దాని ముందు 1 0 అని రాసిండు. 100కి 100 మార్కులు వచ్చినాయని ఇగో నా దోస్తు పిసది నమ్మేసింది. అవునా? తర్వాత ఏం జరిగింది ఆంటీ? నేను ఎందుకో ఇంటికి అలా వచ్చాను, అందులో చూస్తే అసలు ఆన్సర్లు ఏమీ రాయలేదు. 0 మార్కులు రావాలిగా, మరి 100 ఎలా వచ్చాయని జాగ్రత్తగా చూసి కనిపెట్టాను. టీచర్కి పోయి చెప్తే ఇక దీని నడ్డి వలగొట్టిందంటే అట్లా వలగొట్టింది టీచర్. అవునా ఆంటీ, మరి రాజుని ఏమనలేదా? రాజుని వాళ్ళ నాన్న ఉన్నాడుగా ఇంట్లో, నాన్న కాలిరగొట్టిండు. అరే భలే ఉందా ఆంటీ. ఇంకా ఈ మొద్దు 1 మొద్దు 2 ఏం చేశారో తెలుసా? సాల్తీయే ఇక మళ్ళీ నీకు ఆకలి అవుతుంది, వంట వేయద్దా? వాళ్ళు వంట ఎత్తే మనం తినచ్చు తొందర. మనం మాట్లాడుకుందా ఆంటీ వాళ్ళని బొమ్మను. నువ్వు వాగే, ఇట్లాంటివి జోక్ విషయాలు చెప్పాలి వాళ్ళకి. ఈ రోగం పాడగాను ఇది అవన్నీ చెప్తాంది దాని ముందట, అది లేకున్నా అయిపో కోడలిది. దాని ముందట చెప్తే ఇది సప్న నన్ను చంపి పారెత్తది. ఇంకోసారి మొద్దు 1 మొద్దు 2 ఏం చేశారంటే, ఇదైతే చాలా సిల్లిగా ఉంటుంది. ఏం చేశారంటీ? ఇగో ఇది నా దోస్తుది కొబ్బరికాయలు తెమ్మని షాప్కి పంపించింది. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఏం చేశారంటీ? కొబ్బరికాయలు తీసుకురాలేదా? ఎందుకు తీసుకురాలేదమ్మా, తీసుకొచ్చారు. కానీ వీళ్ళని మొద్దు 1 మొద్దు 2 అని ఎందుకు అంటారో తెలుసా? ఆ కొబ్బరికాయలకి జుట్టు ఎందుకు, ఆ షాపోడు మొత్తం పీచు వీకేసిండు. ఈ జుట్టు ఎందుకని జుట్టు కూడా వీకేసుకొని 2 రౌండ్ బాల్స్ లా చేసుకొని వచ్చిండు కొబ్బరికాయల్ని. అయ్యో అవునా స్వప్న? చిన్నపిల్లలకి అలాంటివి తెలియదుగా, అందుకే అట్లా వేసుకొచ్చినాం. స్వప్న, నువ్వు ఇదంతా చేసింది 10th క్లాస్లో. 10th క్లాస్లో చిన్నపిల్లలు అంటారా? నీకేమైందే, నవ్వుతలేవు? నవ్వు, ఆరోగ్యానికి మంచిది. రాణి చూడు ఎంత బాగా నవ్వుతుందో. స్వప్న, ఎప్పుడు మూతి ముడుచుకొని కూర్చుంటావేంటి? సరే ఇక ఇవాళకి మస్తు అయింది, నువ్వోవే రాణిగా పోయి వంట చేయపో. బుట్టబొమ్మ ఒకసారి ఇలారా. దీని పేరు బుట్టబొమ్మ. నన్నేమో ఇష్టం వచ్చినట్టు తిడుతుంది, మొద్దు అంటుంది, దీన్ని బుట్టబొమ్మ అని పిలుస్తుందా? ఏంటంటీ? మీ అత్త చెప్పిన పన్నీరు, మష్రూమ్లు, గోలిచ్చుడు అలాంటివి ఏమీ చెయ్యకు, ఓకేనా? నేను అవన్నీ ఏం తినను. ఏ ఆకుకూర ఉంటే ఆ ఆకుకూరలు ఒక 2 రకాలు చేసి పెట్టు నాకు, అంతే. అన్నం కూడా ఇంతే. నేను ఎక్కువ తినను, ఓకేనా? ఆయిల్, ఉప్పు, కారం కూడా తక్కువ వేయు. అయ్యో గట్లా తింటావా నువ్వు? 2 కూరలు చాలా మరి నీకు? మసరమ్మలు రాజమ్మలు మాకేయమంటావా? ఇవాళ అందరూ నాకు చేసిన ఆకుకూర మాత్రమే తినాలి.
వేరే ఏ ఐటెం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఓకేనా బుట్టబొమ్మ? 2 సింపుల్ కర్రీస్ చేసేయి ఆకుకూరలతోటి, అంతే. రైస్ పెట్టు, సరిపోతుంది. అలాగే ఆంటీ, చపాతీలు ఏమైనా చేయమంటారా? తింటాను కానీ వద్దులే అమ్మా, ఇప్పుడైతే ఇది చాలు. ఓకేనా? అందరికీ ఇదే మెను, మళ్ళీ మెను చేంజ్ చేయకు. ఎవరొచ్చి చెప్పినా వినకు. ఓకేనా? ఓకే ఆంటీ. రాజుకు ఫోన్ చేసి సంసాఫులు ఐస్ క్రీములు తెమ్మని చెప్పే. ఏంటి అవి? సంసాఫులు. నేను థమ్స్అప్లు కూల్ డ్రింక్స్ ఏవి తాగను. నాకు కొంచెం మజ్జిగ ఉంటే చాలు. మీరు కూడా తాగడం లేదు, ఈరోజు బంద్. ఆంటీ, నాకు దాహం వేస్తే థమ్స్అపే తాగుతాను, వాటర్ తాగను నేను. అలా తాగితే 2 రోజులకే చస్తావు. ఏంటి నీ కూతుర్ని ఇలా తయారు చేసావు? అలాగే తాగుతుందా రోజు థమ్స్అప్లో? ఏ వాళ్ళ అత్తగారి ఇంట్లో గట్ల తాగదే, ఏదో ఇడికి వచ్చినప్పుడు గార్వంగా తాగుతుంది. ఇవాళ రేపు క్యాన్సర్లు ఎట్లా వస్తున్నాయి తెలుసా నీకు? కొంచెమైనా మెదడుందా? ఆ మొద్దు మొహం దానికి చిన్నప్పటి నుంచి చదువు రాదు. నేను నీకు ఫోన్ చేసినప్పుడు ఎన్నిసార్లు చెప్పిండే హెల్దీ ఫుడ్ గురించి? థమ్స్అప్ ఎలా తాగనిస్తున్నావు దాన్ని? స్వప్న, నేను లేనప్పుడు నీ ఇష్టం ఉన్నట్టు చేసుకున్నావేమో కానీ ఇప్పుడు నా ముందట మాత్రం నేను ఎవరిని థమ్స్అప్లు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ తాగనివ్వను, తిననివ్వను. అబ్బా, ఇది ఎప్పుడు పోతుందో ఏమో కానీ టార్చర్ చేస్తుంది. థమ్స్అప్లు తాగదట, ఐస్ క్రీమ్లు తినదట. ఇవాళ నాన్ వెజ్ లేనిది కూడెట్లది పోతుందో ఏమో నాకు లోపలికి. సావుండ్రీ, మంచిగా అయింది. ఎంత మంచిగా కమ్మ ఆకుకూరలు చేసుకొని ఎంత మంచిగా తినచ్చు కడుపు నిండా. ఏమైనా గోలిచ్చుడు, ఆ ముసల్దానికి నూనెల్లో దేవి పెట్టాలి. ఏది చేసినా దీనికేమో నాన్ వెజ్లు కావాలి. ఓకేనా బుట్టబొమ్మ? వెళ్ళు, మనం తిన్నాక ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓకే ఆంటీ. మొద్దు, నువ్వేం చేస్తున్నావు? వెళ్ళి వదినకి హెల్ప్ చేయిపో, కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి. దానికి కొంచెం అలసట అయిందే. పాపం ఏం చేస్తుంది? ఇవాళ గొడిసే బండకపోవే సప్న. లేదు, నువ్వు యాక్టివ్గా అన్ని పనులు చేస్తేనే నీకు ఆరోగ్యం బాగుంటుంది, రోగాలు కూడా తొందరగా తగ్గుతాయి. వెళ్ళు, నువ్వు ఒక కర్రీ చెయ్యు, రాణి ఒక కర్రీ చేస్తుంది. వెళ్ళు. నేనెందుకు చేస్తా? మొత్తం దాంతోటే చేస్తా. అక్కడ నేను నిల్చుంటాను అంతే. రాణి, ఒకసారి ఇలా రా. బుట్టబొమ్మ వాళ్ళెందుకు పిలుస్తుంది దాన్ని? ఏంటంటీ? నువ్వు ఒకటే కర్రీ చెయ్యి, ఓకేనా? ఇంకో కర్రీ స్వప్న చేస్తుంది. అలాగే ఆంటీ. ఇంకా చపాతీ తింటారా ఆంటీ అని అడిగావుగా, అవి కూడా స్వప్నే చేస్తుంది. ఓకేనా బుట్టబొమ్మ? వెళ్ళు. స్వప్న, నువ్వు చపాతీస్ ఇంకా కర్రీ చేయాలి. వెళ్ళు. మా అత్త కూడా నాకు ఇంతవరకు ఇన్ని ఆర్డర్ లేదు. ఇదేంటి నన్ను ఇట్లా టార్చర్ చేస్తుంది? ఇంకో విషయం స్వప్న, మీ అత్తగారు నాకు తెలుసా? మీ మామయ్య ఎవరో కాదు, మా వారి ఫ్రెండే. నేను మీ ఇంటికి వచ్చాను కూడా ఒకసారి, కానీ నువ్వు ఇక్కడే ఉన్నావంట. ఫోటోలో చూసి గుర్తుపట్టాను నిన్ను. అమ్మని, ఇది ఆయనతో పోయి మా అత్త కూడా చెప్తుందేమో ఈ సీక్రెట్లన్నీ. భయపడకు, నీ మొద్దు వేషాలు ఏవి నేను చెప్పలేదులే మీ అత్తతోటి. జాగ్రత్తగా ఉండు, వెళ్ళి వంట చేయిపో. సరే ఆంటీ, అలాగే, పర్లేదు, నేను అన్నీ చకచకా చేసేస్తాను. అమ్మో, ఇది ఆయనతో మా అత్తకు అన్నీ చెప్పినా చెప్తుంది. ఏదో ఒక్కరోజేగా, సాయంత్రమో రేపు ప్రొద్దున్న లేచి వెళ్ళిపోతుంది. అని ఒక్కరోజు వంట చేస్తే అయిపోతుంది. మరి రాత్రికి ఏం తెప్పిమంటావే? ఏం తింటావే రాత్రికి? ఏం తింటావు మరి? సమోసాలు చిప్స్ దొరుకుతాయి, సాయంత్రం పూట తిందామా? తెప్పి అన్న. ఎంతే నువ్వు? ఆలు సమోసాలు ఎంత డేంజర్ తెలుసా? అయ్యో, ఆలు సమోసాలు కాదే, ఉల్లిగడ్డ సమోసాలు. చిన్నగా ఉంటాయి, గుటుక్కు అని ఒక్కొక్కటి వేసుకొని మింగచ్చు. నోటే కమ్మ ఉంటాయి, కరకర ఉంటాయి. ఇక చిప్స్ అయితే పరపర ఉంటాయి. అసలు బయట తినుడే దరిద్రం. అంటే చిప్స్ అంటది, ఆలు అంటది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అందుకే ఇట్లా అయినావు నువ్వు. నీకు ఒకసారి మా హాస్పిటల్కి తీసుకుపోయి చెకప్లు చేయించాలి. మొత్తం గుండె చుట్టూ ఎంత కొవ్వు తయారైందో ఏమో. గుండెకి ఎందుకుంటది కొవ్వు? బయట బాడీకే ఉంటది. నీకు తెలుసా? మొత్తం గుండెకి లోపల అవయవాలకు మొత్తం కొవ్వు అతుకపోయి వాటిని పని చేయనియవు. ఇప్పుడు చూడు, నీ ఒళ్ళంతా ఎలా కొవ్వు ఉందో. నీకేమైనా పని చేతనవుతుందా? అమ్మో, లోపల అవయవాలకు పట్టుకుంటా అదే కొవ్వు. మరి అది కొవ్వుని ఎట్లా కరిగియాన్ని? ఉడుకుడుకు నీళ్ళు తాగితే పోతుందట్టే. నేను అందుకే రోజు ప్రొద్దున లేచి ఉడుకుడుకు నీళ్ళు తాగుతా. కొవ్వు మంచిగా కరుగుతుంది లోపల ఉన్నది. అవునా?
ఉడుకుడుకు నీళ్ళు తాగితే కొవ్వు కరుగుతుందా? మనం సన్నగా ఎందుకు కాలేవే, ఇంత దొడ్డు ఎందుకున్నావు? అంటే ఉడుకుడుకు నీళ్ళు తాగితే లోపల అవయవాలకు ఉన్నది కరుగుతుంది కొవ్వు. బయట కరగాలంటే ఉడుకుడుకు నీళ్ళతో స్నానం చేయాలి. నాకు బాగా ఉడుకుంటే పెయి మండుతుంది. ఓ బిత్తిరి సత్తిదానా, అట్లా కాదు. నువ్వు కొంచెం ఎక్సర్సైజ్ చెయ్యు, వాకింగ్లు అవి ఇవి చేస్తే కొంచెం కొవ్వు కరుగుతుంది. మొత్తం కరుగుడు కష్టమేలే. నువ్వు పీచున్న పదార్థాలు ఎక్కువ తినాలి, అప్పుడే కొవ్వు మంచిగా కరుగుతుంది. అయ్యో పీచావే, గడ రోడ్ల పొంట మస్తు అమ్ముతాడు పీచు మిఠాయి. నాకు అది మస్తు ఇష్టం. అది తింటే కొవ్వు కరుగుతావే. అయ్యో నాకు చెప్తే నేను గుట్టల కొద్ది తెప్పించుకొని తింటుగానే అది ఇట్లా నోట్లు వేసుకుంటేనే కరిగిపోతుంది. గట్లనే కొవ్వు కూడా కరిగిపోతుంది కావచ్చు. ఓ పిచ్చి మొహమా, పీచు పదార్థం అన్నానే నేను, పీచు మిఠాయి కాదు. ఎప్పుడు తిండిగోలేందే నీకు? పీచు పదార్థం అంటే కూరగాయలు ఆకుకూరల్లో ఉంటుంది, పీచు మిఠాయిలు ఉండదు. ఏమోనే, ఇగో నా బిడ్డకు కౌసు నీసు అంటే బాగా ఇష్టం. ఇక నాకు కూడా గట్లనే అలవాటైంది. నేను కూరగాయలు మా తింటా కానీ వాటిని మంచిగా నూనెలో పోసి గోలిస్తే తినబుద్ధి అవుతుంది. ఇట్లా కూరగాయ ముక్క నవ్వులితే అందులో నుంచి ఇట్లా నూనె కారాలే కమ్మ ఉంటుంది. చీచీ, ఏం చెప్తున్నావే? నాకు అసహ్యం వేస్తుంది వింటుంటేనే. సరే మరి ఇక సాయంత్రం ఏం తినా అంటాను కదా, రాత్రికి ఏం తింటావు చెప్పు. నైట్ నేనేమీ తినను, పండ్లు తిని పడుకుంటా. మీరు కూడా అంతే, పండ్లు తిని పడుకోవాలి. ఏందే నన్ను గిట్లా చేస్తాను? ఇంట్లో అందరూ అంతే, పండ్లు తినే పడుకోవాలి. రోజు నేను చెప్పినట్టే వినాలి. ఇదేందే పండుగల పూట కూడా గిట్టు ఉపవాసం ఉండలేనే నేను. ఇవాళ సచ్చినట్టుంటది నీకోసం. అది మా బుజ్జి దోస్తు, నేనేం చెప్తా తింటది. నాకు నువ్వంటే మస్తు ఇష్టం కదనే. ఎట్లున్నారు దోస్తులు మన వీడియో ఇవాళ? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా మంచి హెల్దీ ఫుడ్ తింటున్నారా? ఫైబర్ రిచ్ ఫుడ్ తింటూ మంచి ఎక్సర్సైజ్ చేయండి రోజు. ఇంకా సమోసాలు చిప్స్ అట్లాంటివి ఎక్కువ తినకుండ్రి, సంసాఫులు కూడా తాగకుండ్రి. See you next video. Bye bye.